ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందశ్రీ కన్నుమూశారు. ఇంట్లో ఒక్కసారిగా ఈరోజు తెల్లవారుజామున ఆయన కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన కుమారులు గాంధీ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం అందించినట్టు తెలుస్తోంది. అక్కడికి తరలించే ముందుగానే ఆయన మరణించినట్టు తెలుస్తోంది. ఉదయం 7:20 సమయంలో ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. ఉదయం 7:25 కల్లా ఆయన చనిపోయినట్టు ప్రకటించారు. రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనేటువంటి గీతాన్ని అప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతి ఒక్కరిని తట్టి లేపింది. ఈ పాట వినగానే తెలంగాణ ఉద్యమమే గుర్తు వస్తుంటుంది. రోమాలు నిక్కబడుస్తూ ఉంటాయి. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. ఈ రకమైనటువంటి ఈ పాట ఎంతోమందిని తట్టిలేపింది, ఎంతోమందిని ఉద్యమం వైపుగా నడిపించింది. ఇటీవల కాలంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పాటకి రాష్ట్ర గీతంగా అధికారికంగా ప్రకటించారు. చాలా పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం నిర్వహించి ఈ పాటని రాష్ట్ర గీతంగా తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి అందజేశారు. ఆ తర్వాత అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు. తెలంగాణ జాతీయ రాష్ట్ర గీతాన్ని అందించినటువంటి అందశ్రీ లేరు అనేటువంటి వార్త ఈరోజు తెల్లవారుజామున ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని కూడా ఒక్కసారిగా తట్టిలేపింది, అందరినీ కూడా ఆందోళన పరిచింది. తెలంగాణ ఉద్యమంలో అందశ్రీది చాలా కీలక పాత్ర. ఈ పాటతోనే ఆయన పాత్ర ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ఆయనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ₹1 పురస్కారాన్ని అందించింది. ఆయన కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పట్టాను కూడా పొందారు. అందశ్రీకి 3 కుమార్తెలు, 1 కుమారుడు. 2015లో రావూరి భరద్వాజ్ సాహిత్య పురస్కారం కూడా అందుకున్నారు. ఒకానొక సినిమాకి కూడా ఆయన నంది అవార్డు సైతం అందుకున్నారు. గంగా అనేటువంటి ఒక పాటకి ఆయన నంది పురస్కారం కూడా అందుకున్నారు. 2006లో గంగా సినిమాలోని పాటలకి నంది అవార్డు పురస్కారం అందుకున్నారు. ఆయన సామాజిక అంశాలు, పేదరికం వంటి అంశాలు, తెలంగాణ ప్రకృతి వంటి అంశాలు, ఉద్యమాల వంటి అంశాలు, ప్రజా ఉద్యమాలకు సంబంధించిన అంశాలు 1 కాదు 2 కాదు ఆయన పాటల్లో ఇవన్నీ కూడా ఒక అంశాలుగానే ఉండేవి, ఒక వస్తువుగానే ఉండేవి. ఎర్ర సముద్రంలోని మాయమైపోతున్నడమ్మా మనిషి అన్నవాడు అనేటువంటి పాటని కూడా ఈ కవే రాసింది. సో పల్లె నీకు వందనాలమ్మ అనేటువంటి పాటను కూడా ఈయనే అప్పుడు రాసింది. కొమ్మ చేతికే బొమ్మ చెక్కితే బొమ్మరా అనేటువంటి పాట, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క వ్యక్తిని తట్టిలేపుతాయి, ఆత్మగౌరవంతో బతకమంటాయి, హక్కులని అడగమంటాయి, నీ యొక్క లక్ష్యాన్ని ఛేదించమంటాయి. అటువంటి అంశాలే ఆయన పాటల్లో అనేక రూపాల్లో కనిపించేవి, వినిపించేవి. ఒకసారి తెలంగాణ క్రాంతిదల్ పృథ్వీరాజ్ గారు ఉన్నారు ఫోన్ లైన్లో మనతో పాటుగా. అందశ్రీ అనేటువంటి వ్యక్తి ఆ రోజు పృథ్వీరాజ్ తండ్రి సత్యనారాయణ గారితో ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన అంతకంటే ముందే చాలా సీనియర్ పొలిటీషియన్గా, ఆ తర్వాత మంత్రిగా ఉండేవాడు. ఆయన దగ్గర అందశ్రీ అనేక సందర్భాల్లో ఒక రకంగా సత్యనారాయణ గారు కూడా కవి, రచయిత, గాయకుడు. సో ఆయనతో దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడాలు, లేకపోతే పాడడాలు, ఆయనతో సన్నిహిత సంబంధాలు కూడా ఉండేవి. సో ఈ మధ్య కాలంలో సత్యనారాయణ గారి మరణం తర్వాత కూడా పృథ్వీరాజ్తో అనేక ఉద్యమాల్లో పాల్పంచుకున్నారు అందశ్రీ. సో చాలా సందర్భాల్లో మాట్లాడుతుంటారు. మనతో పాటుగా పృథ్వీరాజ్ అందరూ అందుబాటులో ఉన్నారు. పృథ్వీరాజ్ గారు, ఒక్కసారిగా తెల్లవారుజామున అందశ్రీ మరణ వార్త తెలంగాణ యావత్ ప్రజానికాన్ని తట్టిలేపింది, ఆందోళన గురి చేసింది. సో మీకు ఆయనతో ఉన్నటువంటి సన్నిహితానికి సంబంధించి మాట్లాడే ముందు ఒక్కసారి అందశ్రీ పాటను విందాం. మీ దగ్గరికి వస్తాను మళ్ళీ. ఒక్కసారి పీసీఆర్ ప్లే చేయండి. తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పద పదాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం, జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ, జయ జయ తెలంగాణ జనని జయ కేతనం, ముక్కోటి గొంతుక.
జై తెలంగాణ, జై జై తెలంగాణ, జయ జయ హే తెలంగాణ, జననీ జయకేతనం. ఈ పాట ఎంతోమంది ఉద్యమకారులను తయారు చేసింది, ఎంతోమందిని ఉద్యమ బాటలు వేసింది, ఎంతోమందిని ఉద్యమం వైపుగా నడిపించింది. ఈ పాట వింటే చాలు ఇప్పటికీ ఆ తెలంగాణ ఉద్యమకారులో, తెలంగాణ ప్రజానీకంలో ఎవరైతే తెలంగాణ స్ఫూర్తితో, తెలంగాణ ఆకాంక్షతో పనిచేసిన వారు ఉన్నారో వాళ్ళ రోమాలు నిక్కబడుస్తాయి. అటువంటి ఒక పాట ఇది. తెలంగాణ క్రాంతి అధ్యక్షుడు పృథ్వీరాజ్ గారు ఉన్నారు. పృథ్వీరాజ్ గారు, తెల్లవారుజామున ఒకటేసారి సడన్గా అందశ్రీ లేడు అనేటువంటి వార్తని తెలంగాణ ప్రజానీకం జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణ బతికున్నంత కాలం, తెలంగాణ ఉన్నంత కాలం అందశ్రీ బతికే ఉంటాడు. వాస్తవంగా ఒక శిఖరం తెలంగాణలో ఇలా మూగబోయిందని చెప్పొచ్చు. ఆయన చరిత్ర, ఆయన పాట, నోట్ల నాలుకల మీద పాడని వాళ్ళు తెలంగాణలో అసలు ఎవరూ లేరు, ఒక్కరు కూడా ఉండరు. చిన్న నుంచి ముసలయ్యే వరకు చాలా ఉద్యమాలలో వాస్తవం కూడా తనతోని నాకు బాగా సాన్నిహిత్యం ఉండేది. ఏదున్నా కానీ ఉన్నట్టు మాట్లాడేటువంటి స్వభావం. ఒక మాయమైపోయిండు అందశ్రీ అన్న, మాయమైపోయిండు. తెలంగాణ గుండెలో, మాలాంటి గుండెలలో ఎల్లప్పుడూ ఉంటాడు. నిజంగా ఇది అంటే షాకింగ్ న్యూస్. యాక్చువల్ చాలా సందర్భాలలో ఒక స్ఫూర్తిని నింపినటువంటి అద్భుతమైన, అంటే విభిన్న స్థాయిలో, అంటే నేచర్ మీద కావచ్చు, తెలంగాణ ఒకటే అంశం ఒకటే కాదు, దేవతల మీద కావచ్చు, అసలు అన్ని రంగాలలో పాము పడగపై పొదిగినట్టి ఆ పాదముద్రలు ఎవరివో అని, అంటే వాటి మీద, అంటే ఎట్లొచ్చిన ఈ సృష్టి మీద కావచ్చు. కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా, ఆదికే ఇది పాదురా, కాదంటే ఏది లేదురా అని. అట్లా అంటే ఏది దైవాన్ని కూడా ఎట్లా కేవలం విగ్రహాలే కాదు, అవన్నీ మనం చేసుకున్నదే అని చెప్పని. తర్వాత ఈవెన్ భగవంతుని కొలిసే దాని దగ్గర కూడా మనిషి అసలు ఎట్లా డిటీరియేట్ అయిపోయిండు, మనిషి దగ్గర ఉన్నటువంటి సుగుణాలు, సులక్షణాలు ఉండాల్సిన. పృథ్వీరాజ్ గారు, ఆయన గురించి చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే వ్యక్తిగతంగా మనం కూడా అప్పుడప్పుడు కలిసినప్పుడు కానివ్వండి, కూడా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల్లో కూడా కానివ్వండి. సో ఎప్పుడు కూడా ఆయన అన్ఫిట్ అనిపించలేదు. అంటే ఎప్పుడు ఫిట్గా ఉండేవాడు, ఆయనకి ఎప్పుడు అటువంటి అనారోగ్య సమస్యలు తీవ్రంగా ఉండేది ఏం లేదు. అసలు ఉన్న పలంగా ఎవరు ఊహించలేదు. ఎలా జరిగింది? మీరు లాస్ట్గా ఎప్పుడు కలిసారా ఆయన్ని? నేను నైట్ కలవలే. యాక్చువల్ గా ఈ మధ్యలోనే కలవలేదు. నాకు యాక్చువల్ గా మేము కలిసేది ఉంటే యూనివర్సిటీలోనే ఎక్కువ కలుస్తుంటాడు మాకు. ఎందుకంటే వాకింగ్ వస్తాడు, రెగ్యులర్ గా వాక్ చేస్తాడు, చాలా రెగ్యులర్ గా. అక్కడనే ఎక్కువ టైం అక్కడనే స్పెండ్ చేస్తా ఉండే. ఈ మధ్యలో నేను తనని కలవలే, కానీ ఇది డెఫినెట్ గా ఒక బిగ్ లాస్ వ్యక్తిగతంగా కూడా. అంటే ఏమైనా అనారోగ్య సమస్యలు ఉండేవి ఆయనకి? మీకున్నటువంటి ఎప్పుడైతే ఏం చెప్పలేదు, ఎప్పుడైతే అతనైతే ఎప్పుడు అనలేదు, అనారోగ్యంగా ఉన్నట్టు కూడా ఎప్పుడు అనలేదు. ఇప్పుడు కలిసినా కానీ తన కలయికతో ఏదో ఒకటి మాటలు ఏదైనా షేర్ చేసుకున్నాడు తప్ప పెద్ద ఎప్పుడు అనారోగ్యంగా అనిపించలేదు తన. నాకైతే ఫిట్ ఉండేది, ఏం పెద్ద ఫ్యాట్ ఉన్నట్టు అట్లా కూడా ఏం లేదు, ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నట్టు కూడా చెప్పలేదు. నాతోనైతే ఇప్పుడు షేర్ చేసినట్టయితే కాదు. అనేక పాటలు పాడిర్రు, కాకపోతే ఆయన పేరు చెప్పగానే ముందుకు గుర్తొచ్చే పాట జై జై హే తెలంగాణ. సో గతంలో ఇందాక చెప్పినట్టుగా మీ నాన్న సత్యనారాయణ గారితో కూడా ఆయన దగ్గరికి, సత్యనారాయణ గారు చాలా సీనియర్, ఆయన దగ్గరికి వచ్చి ఈయన ఉండేది అక్కడ మాట్లాడేది, వాళ్ళిద్దరి మధ్య సాహిత్యాన్ని పంచుకునేవారు, వాళ్ళు మాట్లాడుకునేవారు. సో మీకున్నటువంటి ఆయనతో సన్నిహిత్యం చాలా రోజుల క్రితం, ఎందుకంటే మీ నాన్న దగ్గరికి వచ్చేవారంటే అర్థం చేసుకోవచ్చు. సో మీకు ఆయన పేరు చెప్పగానే ఏ పాట గుర్తుకొస్తారు? మీరు కూడా ఒక మంచి సింగర్, మీరు ఏదైనా 4 లైన్లు పాడగలుగుతారా? డెఫినెట్ గా అందశ్రీ అన్నకు అంతకన్నా గొప్ప ఇవ్వాలి. నాకు ఒక 4-5 సాంగ్స్ నాకు బాగా ఇష్టమైన ఆయనతో. ఏంటంటే నేను ఒకనొక సందర్భం అసలు అన్నిటికన్నా ఏంటంటే యావత్ తెలంగాణ ఇష్టపడేటువంటి పాట జై జయ తెలంగాణ. జానపద జనజీవన జవలీలు జాలువార కవి గాయక వైతాళిక కలలా మంజీరాలు జాతిని జాగృత పరిచే గీతాల జన జాతర అనునిత్యం నీ గానం అమ్మ నువ్వే మా ప్రాణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. పోతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ. అసలు అది పాడుతుంటేనే
రోమాలు లిక్కపొడిచేటువంటి సాహిత్యం తనది. నాకు అందశ్రీ అన్నకు అదే తన నుంచి చెప్పిందంటే ఒకనొక సందర్భంలో 2003, 2004లో మేము యూనివర్సిటీలో ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు తన అంటే నాకెప్పుడు ఉంటుండే అంటే దేవతల మీద, గ్రామ దేవతల మీద తన కొమ్మ జక్కిత బొమ్మరా అనే పాట రాసింది కదా. అయితే నాకు ఈ మీటింగ్ కు నేను ఇక్కడ ఏదో ఇన్విటేషన్ నేను ఇయ్యలేదు అని, మా పృథ్వీ నన్ను పిలవలేదు, ఈయనంతేదో దేవుడు అది ఇదని తిరుగుతా ఉంటాడు అని నేను అన్నా అని ఎవరో చెప్పిండని దాని తర్వాత ఒక పాట రాసిన అని చెప్పి తను చెప్పిండు. అది కొమ్మ జక్కితే బొమ్మరా అనేది. కొమ్మ జక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా, ఆదికే ఇది పాదురా, కాదంటే ఏది లేదురా, జాతి గుండెల జీవనదముల జాలువారే జానపదముల గ్రామమును కాపాడ వెలిసిరి గ్రామ దేవతలెందరు అని. సో అంటే తన చెప్పినటువంటి అంశం దాన్ని గుర్తుకొచ్చి నేను చెప్తున్నా. అట్లే నాకు ఈ పాము పడగపై అయినా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సో ఈ పాటలు అంటే ఇక మాయమైపోతున్నాడమ్మా అయితే కొన్ని వందల సార్లు వినుంటాం. మనిషిని ఆవిష్కరించింది ఇప్పుడున్నటువంటి మనిషిని, అన్టచబిలిటీ అంశాలను కావచ్చు అట్లా. సో మా ఫాదర్ తో కూడా బాగా ఆయనకు ఇంటరాక్షన్ ఉండే, నాన్న దగ్గరకు వచ్చేది. మేమే తోపులం అనుకున్నాము, ఆయన వారు నువ్వు మాకన్నా చాలా పెద్ద, తెలంగాణకు బోనము, తెలంగాణకు బతుకమ్మ, తెలంగాణ బొడ్రాయి, ఇది తెలంగాణ మొత్తం నువ్వు కంప్లీట్ గా ఆవిష్కరించినావు అని ఆన్ రికార్డ్ లో నాన్న గురించి కూడా తన మాట్లాడింది ఉన్నది. మా తరం కన్నా మీరు ముందు తరంలో, మీరు ముందు వరుసలో ఉన్నారు, అసలు తెలంగాణను ఇక మొత్తం కంప్లీట్ ఆవిష్కరించిందని నాన్న దగ్గర కూడా బాగా వచ్చేది. నాకు ఇంకా ఇక యాక్చువల్గా ఏంటంటే నాకు బాగా చాలా వేదికలలో అన్న నేను కలిసి ప్రయాణం చేసినాము, పోయినాము, జిల్లాలలో కూడా తిరిగినాము, వేదికలు పంచుకున్నాము. తెలంగాణ యాజిటేషన్ అప్పుడు చాలా సందర్భాలలో చాలా మీటింగ్, ఐ థింక్ హండ్రెడ్స్ లో చెప్పొచ్చు అట్లా. పృథ్వీరాజ్ గారు అంటే ఆయన ఇప్పుడు ఆయన గురించి మనం చాలా సందర్భాల్లో విన్నాం, అవన్నీ జరిగాయి. బట్ ఇక్కడ ఆయన గురించి నిజంగా ఇప్పుడు ఈ తరం జనరేషన్స్ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. సో నేను ఎప్పుడైతే కొన్ని సందర్భాల్లో విన్నాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కరెక్ట్ మీ, ఆయన ఒక అనాథగా జీవితాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత ఈరోజు తెలంగాణకి ఒక దిక్సూచి అయ్యేటువంటి ఒక పాటను అందించాడు. తెలంగాణ గీతానికి ఒక కవిగా మారిపోయి తెలంగాణ యావత్ ప్రజానీకం మీరు అంటున్నట్టుగా తెలంగాణ రాష్ట్రం ఉన్నన్ని రోజులు, ఈ పాట ఉన్నన్ని రోజులు ఆయన మనలో డెఫినెట్గా ఉండే అవకాశం ఉంటుంది. సో ఆయన ప్రయాణం ఎట్లా జరిగింది? మీ నాన్నగారి దగ్గర నుంచి వచ్చేవారు, తర్వాత మీతో అనేక కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు, ఉద్యమాల్లో పాల్పంచుకున్నారు, అనేక వేదికలు పంచుకున్నారని చెప్తున్నారు. కాబట్టి ఒక అనాథ నుంచి ప్రారంభమైనటువంటి తన జీవితం ఈ స్థాయికి వచ్చిందని డెఫినెట్గా ఇటువంటి వాళ్ళ తీయాలండి బయోపిక్లో. సో ఏం చెప్తారు మీరు? ఎస్, తన ఉప్పర్ పని చేసిండ్రు, గుర్లగాసిన అన్నాడు, ఉప్పన్ పని చేసిన అన్నాడు, చాలా కిందికెళ్ళి అంటే లైఫ్ అంతా తనది స్ట్రగుల్, అదొక లర్నింగ్. అందశ్రీ అన్న జీవితం ఒక లర్నింగ్ యాక్చువల్ గా. సో జీవితాలు అంటే ఇప్పుడు ఇటువంటి వాళ్ళు వాస్తవం కూడా ఈ జీవితాలు చాలా స్ఫూర్తిదాయకం, జనాలకు కావచ్చు, యువతరానికి కావచ్చు. అది ప్రాపర్ గా కంప్లీట్ గా ఆయన ఏ స్థాయి నుంచి ఎక్కడికి పోయిండు, అసలు చదువుకోలేదు తన తర్వాత దాంట్లో తన సాహిత్యం మీద ఇంత పట్టొచ్చుడు. ఇప్పుడు నాకు తెలిసి ఇంకా ఈ ప్రపంచం మీద, నదుల మీద రాస్తున్నా అని చెప్పి నైల్ దగ్గర కూడా పోయినా అని చెప్పిండు. మరి అది కంప్లీట్ అయిందో కాలేదో తెలియదు. ఒకవేళ అది కంప్లీట్ కాకుంటే మాత్రం అది ఇంకా నాకు ఐడియా లేదు క్లియర్ గా. అది అయిపోతున్నది అని అన్నారు. అది సో వాస్తవం కూడా ఏదో ఉన్న కుటుంబాలు అటువంటి దాంట్లోకి వెళ్ళి వచ్చి బాగా నేర్చుకొని వచ్చినటువంటి వాళ్ళు డిఫరెంట్. బతుకు పోరాటంలో స్ట్రగుల్కి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళ జీవితాలు డెఫినెట్ గా డిఫరెంట్ ఉంటాయి. దాంట్లో ఒక పెద్ద ఎగ్జాంపుల్ గా అందశ్రీ అన్న లైఫ్ తీసుకోవచ్చు. ఎట్లా ఎంత సింపుల్ గా వచ్చి సమాజాన్ని ఎట్లా స్టడీ చేసిండు, మనిషిని ఎట్లా స్టడీ చేసిండు, మనిషి ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలను, నేచర్ని ఎట్లా స్టడీ చేసిండు, దాన్ని తన కలం పెట్టి గలంతో ఎట్లా జన సమాజాన్ని ప్రభావితం చేసేట్టుగా వాస్తవానికి దగ్గర ఉన్నటువంటి సాహిత్యాన్ని ఎట్లా తీసుకురాగిళ్ళంటే. పృథ్వీరాజ్ గారు, అందశ్రీ ఎల్లయ్యగా ఉన్నటువంటి వ్యక్తి అందశ్రీగా ఎలా మారాడు? హార్డ్ వర్క్ తోటి సమాజాన్ని చదివిండు కాబట్టే తనకు అంటే ఆ లైన్ వచ్చింది తనకు కంప్లీట్ గా. అంటే చాలా సందర్భాలలో జీవితం మీద అసలు యాక్చువల్ గా ఏదో విరక్తి ఉన్నట్టుగానే మాట్లాడుతుండేది. అంటే తనకు జరిగిన అన్ని కూడా, తనకు స్టార్టింగ్ నుంచి వెళ్ళి జరిగిన అన్ని కూడా ఎక్కడనో దగ్గర సాటిస్ఫైడ్ లైఫ్ లెక్కనైతే ఎక్కడ అనిపించలేదు. ఎప్పుడు అవమానాలు,
ఈ స్ట్రగుల్కెళ్ళి పుట్టుకొచ్చినాడు, ఏదో భూమిలో ఇత్తనం వేస్తే తన్నుకొని బయటకు వచ్చినట్టుగానే వచ్చిండు అనేది తప్ప ఇక్కడ కూడా సంతోషంగా లైఫ్ ను గడిపిండు అనేది ఏది లేకుండే, స్ట్రగుల్స్ లెక్కలే ఉండే ఆయన మొత్తం. సో ఇట్స్ బిగ్ లాస్ నిజంగానే. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అందించడంలో చాలా కీలక పాత్ర అసలు ఆయనే మొత్తం రాశారు. గత 10 ఏళ్ల పాటుగా అనేక సందర్భాల్లో ఉద్యమంలో పాల్గొన్నారు ఆయన. సో ఇప్పుడు ఫైనల్గా తన గీతాన్ని రాష్ట్రం అధికారికంగా తీసుకున్న తర్వాత తన ఒపీనియన్ ఎలా ఉండేది ఎప్పుడైనా పంచుకున్నారు ఆయన? కొంచెము అంటే ఇక నేను ఈ సందర్భంలో అనాలది నాకు తెలియదు, కానీ నాకు వ్యక్తిగతంగా అంటే ఈ పాటను కీరవాణితో చేయించడం, ఒక ఆంధ్ర ప్రాంతంకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళతో చేయించడం అనేది నాకు వ్యక్తిగతంగా ఇష్టం లేకుండే నేను దాన్ని ప్రొటెస్ట్ కూడా చేసిన. అది ఇవాళ కూడా నేను స్టాండ్ బై మై స్టేట్మెంట్. సో అదొక్కటి ఒక్క దగ్గర నాకు కొంచెం జర ఉండే. మేబీ ఆయన కూడా ఆయన ఆత్మ కూడా కరెక్టే అని నేను నా అభిప్రాయమే కరెక్ట్ అని అనుకుంటుండే కావచ్చు. అంటే ఎందుకంటే ఉట్టి డప్పుతోటి ఇప్పుడు నేను వాడుతున్న దాన్నంతా మామూలు డప్పు పట్టుకొని పాడితేనే ఒక అద్భుతంగా జనం మొత్తం కదిలిండ్రు. అది ఒక ఆంధ్ర వాళ్ళతో మ్యూజిక్ తోటి, ఆంధ్రలో వాటితోటి అది ఆ మ్యూజిక్ తోటి వచ్చడం అనేది నాకు కూడా ఇష్టం లేకుండా ఆ ఒక్క దగ్గర తప్ప. తనతో నాకు ఇది అద్భుతమైన పర్సనాలిటీ. వ్యక్తిగతంగా కూడా నాకు ఆయనకు మేము చాలా డిస్కషన్ చేస్తుండే, చాలా అంశాల మీద డిస్కషన్ చేస్తుండే. ఎప్పుడు తెలంగాణ పట్ల, తెలంగాణ సమస్యల పట్ల, తెలంగాణ ప్రజల పట్ల ఆయనకు తపన తాపత్రయం ఉండేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి ఆయన. సో ఇప్పటికి కూడా జయ జయ తెలంగాణ అనేది ఇప్పటికి కూడా నాకు ఆ ట్యూన్ వారితో చేయించడం నాకు నచ్చదు కూడా. కానీ అదే అందరి ఇప్పుడు మీరు వేసింది ఉంది కదా, మీరు వేసింది కదా, అది తన బాడిన దాంట్లోనే ఇట్లా రోమాలు లిక్కపొచ్చేటట్టుగా ఉంటుండే ఉన్నది. ఒక్కసారి పృథ్వీరాజ్ గారు మళ్ళీ మీరు అంటున్నట్టుగా ఆయన నోటు వెంట వచ్చినటువంటి ఆ జయ జయ హే తెలంగాణ పాటను మళ్ళీ ఒకసారి విందాం ఈసారి, ఇఫ్ పాసిబుల్ ఒకసారి మళ్ళీ సాంగ్ ప్లే చేయండి. తెలంగాణ జననీ జయకేతనం, ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. పదపదాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. జయ జయ తెలంగాణ జనని జయకేతనం, ముక్కోటి గొంతుకలు. జయ తెలంగాణ జనని జయకేతనం. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @తొలి వెలుగు official.